ఇందాక ఓ మాట అన్నావు కదా, ఏమిటది? ఇదే కొండపైన యేసుక్రీస్తును సిలువ వేశారు అని చెప్పావు కదా. అవును, ఇదే కొండపైన యేసుక్రీస్తును దారుణంగా సిలువ వేసి చంపేశారు. పాపిష్టి మనిషి కోసం ఆ యేసుక్రీస్తు తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఆ పెద్ద ఆయన కళ్ళల్లోంచి కన్నీళ్ళు వస్తున్నాయి. తీసుకెళ్ళిన గైడ్ ఇదంతా గమనించి, అయ్యా, ఎందుకు నీ కళ్ళల్లో కన్నీళ్ళు వస్తున్నాయి, ఎందుకు ఏడుస్తున్నావు? పెద్ద ఆయన అంటున్నాడు, యేసయ్యను ఈ కొండ మీద చంపేశారు అని చెప్పి అంటున్నావు కదా. అవునయ్యా, ఆ ముష్కరులు, ఆ దుర్మార్గులు, అభము శుభము ఎరుగునటువంటి దైవ కుమారుణ్ణి, ఆ మెస్సయ్యను చంపేశాను. ఆ పెద్ద ఆయన అంటున్నాడు, ఆ చంపింది ఎవరో నీకు తెలుసా? అదే ఆ రోజు ఉన్నటువంటి ఆ దుర్మార్గులు చంపేశారు. పెద్ద ఆయన కళ్ళల్లోంచి కన్నీళ్ళు వస్తూనే ఉన్నాయి. ఆ చంపేసింది ఎవరో కాదు. నీకు తెలుసా? పెద్ద ఆయన అంటున్నాడు, నాకు బాగా తెలుసు. ఎలా తెలుసు? ఆ చంపేసింది నేనే. ఏంటి పెద్ద ఆయన మాట అంటున్నావు? 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తును సిలువకు అప్పగించింది, సిలువలో చంపేసింది నా పాపమే. నా పాపం వల్లే ఆయన సిలువలో మరణించాడు. వాస్తవంగా ఆ రోజు నేను డైరెక్ట్గా ఆయన చంపలేకపోయినా నా పాపం కోసమే ఆయన సిలువలో మరణించాడు. కాబట్టి నేనే ఆయన చంపేశాను. ఈ సహోదరి సహోదరులు ఎంతమంది ఒప్పుకుంటారు 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు సిలువలో మరణించింది నా కోసమే, వాస్తవంగా ఆయనను చంపేసింది నా పాపాలే? నమ్మిన వాళ్ళు చేయి చూపిస్తారా? ప్రభు అంటున్నాడు, జ్ఞాపకం చేసుకోండి, మీ పాపాల కొరకే నేను మరణించాల్సి వచ్చింది, మిమ్మల్ని క్షమించడానికే నేను వెల చెల్లించాల్సి వచ్చింది. మీరు మరణించవలసిన స్థలంలో నేను మరణించవలసిన కారణం ఏమిటో తెలుసా? మీరు చేసిన పాపిష్టి పనులే నన్ను చంపేసినాయి. జ్ఞాపకం చేసుకోండి, ఆనాడు యేసుక్రీస్తు సిలువలో ఆ 3 మేకుల మీద వేలాడింది నా కోసమే. ఒకవేళ ఆనాడు యేసుక్రీస్తు సిలువలో వేలాడి ఉండకపోతే నేను కన్ను మూసిన తర్వాత తిన్నగా నరకానికి వెళ్ళిపోతాను, నరకంలో కాలిపోతాను అనే వాస్తవాన్ని ఈరోజు మరొక్కసారి జ్ఞాపకం చేసుకుంటే బాగుంటుంది.